ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు స్తోత్రం కలుగాక. ఇంతవరకు మనం అందరం దేవుని పాటలతో స్తుతించి గణపరచగలిగినాం. మరి కొద్ది నిమిషాలు మనం వాక్యం ధ్యానించుకుందామండి. 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 15 లాస్ట్ 2 వచనాలండి. 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనంలో లాస్ట్ 2 వచనాలు. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగిన గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, కృపామయుడా, సర్వోన్నత సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రం నాయనా. దేవా, ఇంతవరకు తండ్రి మిమ్మల్ని పాటలతో స్తుతించి ఆరాధించి మిమ్మల్ని గణపరిచే కృపను అనుగ్రహించిన దేవా, నీకు స్తోత్రం నాయనా. కొద్ది నిమిషాలు తండ్రి మీ యొక్క వాక్యం ధ్యానించబోతున్నకు మీ యొక్క ఆత్మ సహాయం నడిపింపు దయచేయండి తండ్రి నాయనా. మీరు మాట్లాడితే తండ్రి మా జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి తండ్రి. దేవా, వాక్యం ద్వారా మా జీవితాలు సరి చేసుకొని తండ్రి మీకు మహిమార్థం సాక్షికరంగా కృపను అనుగ్రహిస్తారని ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు నామమున పొందినాం తండ్రి, ఆమేన్. 2వ దినవృత్తాంత గ్రంథము 26వ అధ్యాయము 15వ వచనంలో లాస్ట్ 2 వచనాలు చదివినామండి. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను. ఈయన ఎవరండి? ఎవరు కీర్తి వ్యాపించింది? ఉజ్జియా. ఇక్కడ మనం చూసినట్లయితే ఉజ్జియా అంటే యెహోవా నా బలము. ఏమండి? ఉజ్జియా అంటే యెహోవా నా బలము. ఈయన 16వ సంవత్సరంలో సింహాసనంలో కూర్చున్నాడండి. ఎన్ని సంవత్సరాలు అప్పుడండి? 16 years. 16వ సంవత్సరంలో సింహాసనంలో కూర్చున్నాడు. 52 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనము 26వ అధ్యాయం 3వ వచనంలో మనం ఒకసారి చదువుదాం చూడండి. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు ఎకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. చదువుమా. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. అంతే చాలండి. ఏమండి? అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతనికి ఏం కలిగిందంటండి? దేవుడు అతనిని వర్ధిల్ల చేసినట్ట, అభివృద్ధి చేసినాడు. ఎందుకు అభివృద్ధి చేసినాడు? దేవుని పైన ఆధారపడి ఉన్నాడండి. అక్కడ మనం చూసినట్లయితే అక్కడ యాజకులను పిలిపించుకొని ఎట్లా ఉండాలా, ఏం చేయాలా, ఏ విధంగా దేవుని వెతకాలా అని చెప్పని ఎంతో ఆసక్తి కలిగి జీవించిన ఒక రాజుగా మనం చూస్తున్నాం. ఈయన ఎప్పుడైతే దేవుని ఎంతో భయభక్తి కలిగి దేవుని ఇష్ట ప్రకారంగా జీవించినాడో దేవుడు ఈయన చాలా గొప్పగా ఆశీర్వదించినాడండి. అంతేకాదు మనము చూసినట్లయితే 11వ వచనంలో చూసినట్లయితే అతనికి యుద్ధమునకు అంతే అక్కడ మనం చూసినట్లయితే 3,07,500 యుద్ధ సామాగ్రిలు ఉన్నాయండి. సైన్యం ఉంది, అంత సైన్యం ఉంది. మరి యుద్ధ సామాగ్రిలు, డాలు, ఈటలు అవన్నీ సమృద్ధిగా దేవుడు ఆయనకు అనుగ్రహించినాడు. ఎందుకు? అతడు దేవుని ఆశ్రయించినందున. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎవరైతే దేవుని పైన ఆధారపడి ఉంటారో వారికి దేవుడు ఏ కొరత చేయడండి. సమృద్ధిగా దయచేసే గొప్ప దేవుడు మన దేవుడు. ఏమంటే మనము ఆయన పైన ఆధారపడి మనం జీవించాల. దేవుని పైన ఆధారపడి దేవునందు భయభక్తి కలిగి జీవించినంత కాలము దేవుడిని చాలా గొప్పగా ఆశీర్వదించినాడు. ఎంతో వరకు ఆయన పేరు ప్రఖ్యాతి ప్రాకినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని పైన ఆధారపడినాడు. కానీ మనం 16వ వచనంలో మనం చూసినట్లయితే ఒకసారి చదవమా. అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. అతడు ధూపపీఠం ఏమండి?
ఏం చేసినట? అతడు స్థిరపరచబడిన తర్వాత, దేవుడు ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఇచ్చిన తర్వాత ఏమైపోయినాడంట? మనసులో గర్వించినంట. నాశనమునకు ముందు గర్వము నడుచును. గర్విస్తున్నాడంటే ఆ యొక్క వ్యక్తికి ఎక్కడ నాశనమో కాచుకొని ఉంది. ఏమంటే ఘనతకు ముందు వినయం ఉండును. ఎవరైతే వినయంగా ఉంటారో దేవుడు వారికి ఏమిస్తాడో? ఘనత ఇస్తాడు. గర్వించినట్లయితే వారికి ఏమున్నట్ల? నాశనం ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుని పైన ఆధారపడినన్ని సంవత్సరాలు దేవునిని ఎంతగానో హెచ్చించి ఈయనక పేరు ప్రఖ్యాతిని దేశం అంతటా అనేక స్థలంలో దేవుడు ఈయన్ని వ్యాపింపచేసినాడు. ఎందుకంటే అంత ఆధారపడినాడు, దేవుళ్ళ నమ్మకంగా ఉంటూ చాలా చక్కగా దేవుని కొరకు జీవించినాడు, దేవుని వెతికినాడు, తెలుసుకున్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతనికి పేరు ప్రఖ్యాతి ఇచ్చినాడో అతడు స్థిరపడిన తర్వాత ఏం చేసినట్ట? అతడు మనస్సునందు గర్వించి చెడిపోయినాడంట. చెడిపోయిన తర్వాత ఏం చేసినాడు చూడండి. అతడు ధూపపీఠం మీద ధూపం వేయుటకై, అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి, యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా, తన దేవుడైన యెహోవా మీద ఏం చేసినాడండి? ద్రోహం చేసినాడు. ఏ దేవుడైతే ఆయన ఆశీర్వదించి అభివృద్ధి చేసి ఆయన ఏమండి ఆయన పేరు ప్రఖ్యాతిగాంచినాడు, అటువంటి ఒక దేవుని పైన ఈయన ఏం చేశాడంట? ద్రోహం చేసినాడు. ఏం ద్రోహం చేసినాడని చెప్పి మనం చూసినట్లయితే బలిపీఠము, ఏమండి ధూపపీఠం మీద ఏం చేసినట్ట? ధూపము వేయటకు వెళ్ళినాడంట. ధూపం ఎవరు వేస్తారండి? యాజకులు వేస్తారు, రాజులు కాదండి. నువ్వు ఎంత గొప్ప రాజు అయినప్పటికీ కూడా నీ యొక్క పని ఏదో నీ పని నువ్వు చేయాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? యాజకులు చేయవలసిన ఒక కార్యము, యాజకులు చేయవలసిన ఒక కార్యం ఈయన ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి ధూపము వేయటకు పోయినాడంట. ఎప్పుడైతే ధూపము వేయటకు పోయినాడో అక్కడ 80 మంది మనం చూసినట్లయితే యాజకులు ఉన్నారండి. యాజకులు అందరూ, అయ్యో నువ్వు ఎంత పని చేస్తున్నావు రాజు, ఇది నువ్వు చేయవలసిన పని కాదు, దేవుడు నీకు రాజ్యం ఇచ్చినాడు, సమస్తం ఇచ్చినాడు, నువ్వు దాన్ని చూసుకోవాలి, కానీ యాజకత్వము చేయుట ఇది నీ పని కాదు. యాజకత్వము చేయుటకు దేవుడు ఏర్పరచుకున్నాడు తన ప్రజల్ని, ప్రజల కొరకు, ప్రజల పాపాల కొరకు ఏమండి యాజకుల్ని ఏర్పరచుకున్నాడు. వారి కొరకు వారు ఏం చేస్తున్నారు? బలుల అర్పణలు అర్పించేవారు. కానీ ఇక్కడ రాజు ఏం చేస్తున్నాడు? యాజకుడు చేసే ఒక పని చేసకపోయినాడు. నేనేం తక్కువనా? దేవుడు నాకు ఎంత ఘనత ఇచ్చినాడు, ఎంత పేరుంది, నాకు ఎంత ప్రతిష్ఠితలు ఉన్నాయి, నేనెందుకు ఈ పని చేయకూడదని చెప్పి ఏం చేసినాడు? దేవుని సన్నిధానంలో వెళ్ళిపోయి దేవునికే యెహోవా పైన ద్రోహము చేసినంట. దేవుని పైన ద్రోహము చేయుటకు వెళ్ళినాడు. ఎంత యాజకులు ఆయన వద్దునైనా పోవద్దు, నువ్వు చేయాల్సిన పని ఇది కాదు, దేవుడు నీకు ఎంత మంచి పేరు ప్రతిష్ఠితలు ఇచ్చినాడు, ఈ పని నువ్వు చేయకూడదు అన్నప్పుడు ఏం చేసినాడు తెలుసండి? గర్వం వచ్చింది కాబట్టి, నాశనం ముందు గర్వం నడుస్తుంది కాబట్టి నేను నాశనం కావాలని కోరుకుంటున్నాడు. ఆయన గర్వించి ఏం చేస్తున్నాడు? ఆ యొక్క యాజకులు వద్దని ఎంత వేడుకున్నప్పుడు కూడా ఇక రాజు ఏం చేసినాడు? వారిపైనే కోపగించుకున్నాడంట. కోపగించుకుని నాకు మీరు చెప్పేకొస్తారా, నేను ఎంత గొప్పవాడను, నేను ఎంత ఘనత పొందిన, నేను మంచివాడిని కాబట్టే కదా దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించిండేది, మీకంటే నేను ఏం తక్కువ వాడునో కాదని చెప్పని ఏం చేసినాడు? వారి యొక్క మాట వినుకోకుండా దేవుని యొక్క సన్నిధానంలో ఆ యొక్క బలిపీఠం దగ్గర ప్రవేశించినట్లుగా చూస్తున్నాం. ఎప్పుడైతే బలిపీఠం దగ్గర ప్రవేశించి ధూపం వేయటక్కడ నిలబడినాడో దేవుడు అతనిని మొత్తినాడండి. ఎక్కడో మొత్తలేదు, ఎక్కడ మొత్తినాడు? నొసట మీద ఏం కలిగేదంటండి? కుష్ఠరోగము, తెల్లటి కుష్ఠరోగము ఆ యొక్క నొసటం మీద కలిగింది. ఎక్కడ దాచిపెట్టుకునేకి లేదు, వేరే ఎక్కడో కాలు చేతులకి ఎక్కడంటే ఏమైనా దాచిపెట్టుకుంటున్నాడేమో,
అందరికి యాజకులు అందరికి కనపడతట్లా ఏం చేసినాడు దేవుడు? నొసట పైన కుష్ఠరోగము. ఆ దినాల్లో మనం చూస్తాం, ఎవరైనా దేవునికి విరోధంగా జీవించినప్పుడు వారికి కుష్ఠరోగం వస్తున్నది. ఎవరికి వచ్చిందండి? మిరియాము ఎవరండి? మోషే యొక్క సహోదరి, ప్రవక్తి. ఇశ్రాయేలు ప్రజలు నడిపించుటకు ముందుకొచ్చిన ఒక స్త్రీ ఏం చేసింది? ఎవరి పైన విరోధంగా మాట్లాడింది? మోషే పైనే. నా యొక్క సహోదరుని పైనే కదా నేను సనుకుతుండేది, ఏమవుతుందిలేండి, ఆ రోజు నేను మోషను రక్షించేటప్పుడే కదా ఈరోజు ఈ యొక్క స్థానానికి వచ్చినాడు. మోషే నాకంటే ఏమీ గొప్పవాడు కాదు కదా అనుకొని, ఏం దేవుడు మోషతోనే మాట్లాడినాడా? మేము గొప్పవారం కాదా? మేము కూడా ప్రవక్తలం కదా, మేము సైన్యం నడిపిస్తున్నాం కదా అని చెప్పి ఎవరిపైన విరోధంగా మాట్లాడినారు? మోషే పైన విరోధంగా మాట్లాడినారు. ఎవరి దగ్గర? తన యొక్క సహోదరుని అహరోనుతో అంటా ఉంది. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క మాట విన్నాడో దేవునికి కోపం వచ్చింది. దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అటువంటి ఒక వ్యక్తి పైన మీరు ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నది ఎవరు? అహరోను కాదండి, మిరియాము మాట్లాడింది కాబట్టి, ఆమె విరోధంగా మాట్లాడబట్టి దేవుడు ఆమెకి ఏమి ఇచ్చినాడండి? కుష్ఠరోగం ఇచ్చినాడు. కుష్ఠరోగం వచ్చినప్పుడు మరీ స్వస్థపరిచింది ఎవరు? మోషేనే. అహరోను అంటాడు, దేవా ఈ యొక్క సహోదరు కొరకు ప్రార్థన చేయని చెప్పి మోషే దగ్గర అడుగుతున్నాడు. మోషే కంటే పెద్దవాడు ఎవరు? అహరోను. వీరందరిలో మోషే చిన్నవాడు అయినప్పుడు కూడా మోషే దగ్గర వాళ్ళు ఆ యొక్క అహరోను ప్రార్థన చేసినప్పుడు మోషే తన యొక్క సహోదరి నిమిత్తము దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు స్వస్థపరిచినాడండి. అందుకే మనం సేవకుల పైన మనము విరోధంగా మనము మాట్లాడే ఒక అధికారము దేవుడు మనకు ఇవ్వలేదు. ఇక్కడ యాజకుల పైన ఆయన విరోధంగా మాట్లాడినాడు. అంతేకాదు, మనం ఎలీషా దగ్గర కూడా ఒక ప్రవక్త ఉన్నాడు, గెహజీ, శిష్యుడు, ఎలీషాకు శిష్యుడు. వద్దన్న పని చేసినాడు. ఎలీషా ఏదైతే ధనమో ఆ యొక్క రాజు ఇస్తానని చెప్పంటే, సైన్యాధిపతి ఇస్తానంటే, ఆ యొక్క కుష్ఠరోగం నుంచి స్వస్థత పొందుకున్న ఆ యొక్క సైన్యాధిపతి నయమాను, నీకు ఏం కావాలో తీసుకోండి, వెండి బంగారం ఇదంతా ఉందంటే, ఇవన్నీ నాకు అవసరం లేదు అని చెప్పని పంపించి వేసినాడు. కానీ ఈ యొక్క గెహజీ అనుకున్నాడు, ఈ యొక్క ప్రవక్తకి ఎలీషాకి జ్ఞానం లేదండి, దగ్గర ఇంత సొమ్ము వచ్చింటే, ఇంత ఆస్తి అంతస్తు వచ్చింటే ఈయన వద్దని త్రోసి పంపించినాడు కదా, సరేలే దాన్ని నేను చూసుకుంటానని చెప్పని ఏం చేసినాడు? వాళ్ళు పోయిన తర్వాత వెంట పరిగెత్తుకొని పోయి ఏం చేసినాడు? ఎలీషా ప్రవక్త అడిగినాడు, ఇవ్వండి అని చెప్పని అడిగినాడండి ఎలీషా ప్రవక్త. అయ్యో, ఇక్కడ ఎవరో కొందరు యవనస్తులు వచ్చినారండి, వారికి కావాలంటే ఎలీషా ప్రవక్త పంపించినాడని చెప్పినప్పుడు ఆయనకి సంతోషంగా, ఏమండి ఆ యొక్క సైన్యాధిపతి అయిన నయమాను, దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప కార్యాలు జరిగించిండు కదా అని చెప్పి ఆయన అడిగిన దానికంటే ఎక్కువగా ఇచ్చి పంపిస్తాడు. ఆయన అనుకున్నాడు, తీసుకొని వచ్చి మెల్లగా దాచిపెట్టుకున్నాడండి. ఎవరు? గెహజీ. ఎలీషాకు తెలియదని దాచిపెట్టుకొని ఏమి తెలియనోడు లెక్క ఎలీషా ప్రవక్త దగ్గర వచ్చి నిలబడినప్పుడు, గెహజీ, నువ్వు ఎక్కడికి పోయింటే, నేను ఎక్కడికి పోలేదండి, నేను ఇక్కడ ఉన్నా అంటే, నువ్వు ఆ యొక్క రథంలో అంటే పరిగెత్తినప్పుడు నా యొక్క ఆత్మ నీతో రాలేదా? ఎందుకు నువ్వు యొక్క పని చేస్తేవి? నేను వద్దన్న దాన్ని మరి నువ్వు ఎందుకు తెచ్చుకున్నావు? ఆ యొక్క నయమాను కుష్ఠరోగం పోగొట్టుకున్న ఇక్కడికి వచ్చినాడు. కానీ ఇప్పుడు నువ్వు వద్దన్న పని చేయడం ద్వారా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించినావు కాబట్టి ఆ యొక్క నయమాను కలిగిన కుష్ఠరోగము నీకు కలుగుతుందని చెప్పినప్పుడు ఎంత ఒక భయంకరమైన స్థితి చూడండి. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరు కూడా మనము మీరకూడదు. ఆనాడు ఇక్కడ మనం చూస్తున్నాం, ఎంత యాజకులు వద్దండి, నువ్వు దేవుడు నిన్ను ఎంత గొప్పగా ఆశీర్వదించినాడు, నువ్వు చేయవలసిన పని కాదన్నప్పుడు కూడా ఆయన కోపగించి, మీరు నాకు చెప్పేంత గొప్పవారైనారా, నేను ఎంత గొప్ప రాజును, నన్నే మీరు వ్యతిరేకిస్తారని చెప్పి ఆ యొక్క యాజకులపైన కోపగించుకొని రౌద్రం చూపించినాడు. వెంటనే అతని కుష్ఠరోగం కలిగినప్పుడు అతనికి అర్థమైపోయింది, దేవుడు నన్ను మొత్తినాడని చెప్పి ఏం చేసినాడు? అక్కడి నుంచి బయటికి వచ్చేసినాడు. ఆ యొక్క దేవుని యొక్క సన్నిధానంలో బలిపీఠం దగ్గరికి ధూపం వేసే పోవాలంటే ఎంతో పవిత్రంగా ఉండాలా.
అపవిత్రత అనేది అక్కడ జీవితంలో ఎవరికి కూడా కనబడకూడదు. యాజకులు కూడా ధూపం వేసేటప్పుడు ఎక్కడైనా వాళ్ళ అపవిత్రత ఉన్నట్లయితే వారు అక్కడే చనిపోతారండి. మనం చూసిన ఆ దినాల వరకు నడుముకు ఒక బెల్ట్ కట్టేవారంట. ఎందుకు? ఒకవేళ యాజకుడు ఎక్కడైనా దేవుని సన్నిధానంలో తప్పు చేశాడో పడిపోతే ఎవరు కూడా పోయి ఆయన్ని తీసుకొని వచ్చేకి ఎవరికి చేత కాదు. ఎందుకంటే యాజకులు పరిశుద్ధంగా ఉండేవారు. వారు అక్కడ ఏదో తప్పు చేసి పడిపోయినారంటే మనం ఎంతటి వారమని అక్కడ ఏం చేస్తున్నారో ఆ యొక్క తాడు పట్టుకొని ఆ నడుముకు కట్టిన ఆ యొక్క దాని నుంచి వారు బయటికి లాగేవారండి. అంటే దేవుని యొక్క పరిశుద్ధ స్థలము అంత పరిశుద్ధమైన ఒక స్థలం అండి. అటువంటి యొక్క పరిశుద్ధ స్థలంలో యొక్క రాజు ప్రవేశించి దేవుని యొక్క శాపానికి గురి అయి ఇక్కడ తాను జీవించినంత కాలము కుష్ఠరోగంతో ఆయన జీవించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ పశ్చాత్తాప పడలేదేమో. ఒకవేళ దేవుని సన్నిధానంలో పశ్చాత్తాప పడి ఉంటే దేవుడు ఆయన్ని బాగు చేసేవాడేమో. ఎప్పుడైతే గర్వం వస్తుందో కొన్నిసార్లు అంటే ఏమ్రా నీ కళ్ళు తలపైన ఉన్నాయని కనబడదా అంటుంటారు. ఎందుకు? గర్వము. పెద్దవారు ఎవరు చిన్నవారు ఎవరని గర్వం ఉండేటోళ్ళకి కనపడదనమాట. ఎట్లంటే అట్లా మాట్లాడుతుంటారు. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ యొక్క రాజు గర్వం వచ్చింది కాబట్టి నేనెందుకు తక్కువ. అలా దేవుడు మొత్తినప్పుడు కూడా అక్కడ పశ్చాత్తాపం కలగలేదు. దేవుడు మొత్తినాడని చెప్పి అనుకొని బయటకు వచ్చినాడే. అక్కడ నుంచి ఆ యొక్క ఇంకా అతనికి రాజ్యం ఇచ్చినారండి. అటువంటి వారికి రాజ్య సింహాసనంలో కూర్చోపెట్టారు. తర్వాత తనకు కుమారుడు కూర్చున్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ తను జీవించినంత కాలము కుష్ఠరోగం నుండి చనిపోయినాడు. చనిపోయినప్పుడు రాజుల్ని ఎక్కడ సమాధి చేస్తారో అటువంటి ఒక స్థలంలో ఆయన్ని సమాధి చేయలేదండి. తన పితరులు సమాధి చేసే ఒక స్థలంలో ఆయన్ని సమాధి చేసినారే కానీ రాజులను పెట్టే ఒక స్థలంలో అతన్ని సమాధి చేయబడలేదని చెప్పి మనం చూస్తున్నామండి. అవునండి, మన జీవితంలో గర్వం అనేది ఎక్కడ కూడా మన జీవితంలో రాకూడదు. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దేవుడు ఇచ్చి కూడా చూస్తాడు. తర్వాత మనం సరిగా లేకున్నప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు దాని నుంచి తీసేస్తాడు, నువ్వు దీనికి యోగ్యుడు కాదని. కాబట్టి గర్వం అనేది పాపం అండి. క్యాన్సర్ వంటిది. ఒక్కసారి క్యాన్సర్ వచ్చిందంటే మనిషిని విడిచిపెట్టదు. కానీ క్యాన్సర్కు క్రీస్తే ఆన్సర్. దేవుని సన్నిధానంలో వచ్చి పశ్చాత్తాపడితే దేవుడు తప్పకోకుండా గొప్ప కార్యాలు జరిగిస్తాడండి. ఆనాడు యాజకులు చేయాల్సిన పని ఆయనకు చేసినాడు కాబట్టి ఆయన శాపానికి గురైనాడు. కానీ మనం హెబ్రీ పత్రికలో మనం చూసినట్లయితే యేసు ప్రభు ఈ లోకానికి ఒక ప్రధాన యాజకుడిగా వచ్చినాడండి. ఆనాడు మనుషులకు పాపాల కొరకు యాజకులు బలి అర్పించేవారు. కానీ యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా వచ్చి ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో ఆయన చేరి వెళ్ళి మన కొరకు ఒక్కసారి ఆయన బలి అయినట్లుగా చూస్తున్నాం. ఆనాడైతే కోడేళ్ళు పశువులను అక్కడ బలి ఇచ్చేవారు. కానీ ఇక్కడ యేసు ప్రభు తానే సొంతంగా మన కొరకు బలి అయినాడండి. ఎందుకంటే కోడేళ్ళక రక్తము ద్వారా పశువులక రక్తం ద్వారా మనకు విమోచన దొరకదు. కాబట్టి యేసు ప్రభువే సొంతంగా ఆ యొక్క పరలోక రాజ్యాన్ని విడిచొచ్చి మన కొరకు ఈ యొక్క భూమి మీద ఒక గొర్రె పిల్లగా వచ్చినాడు. అందుకే యోహాను సువార్తలు మనం చూస్తాం 1వ అధ్యాయంలో ఆ యొక్క యోహాను ఏమంటండి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా వచ్చినాడు. ఎందుకంటే నా బిడ్డలు ఎవరు కూడా నశించి నరకానికి పోకూడదు. మనుషులు బలహీనులు. ఎంత ఆ యొక్క యాజకుడు బలి అర్పించాలంటే మొదట తన్ను తాను శుద్ధీకరించుకోవాలా. ఆ యొక్క పరిశుద్ధ స్థలంలో వెళ్ళాలంటే మొదట తాను శుద్ధి పొందుకొని తర్వాత ప్రజల కొరకు ఆయన బలి అర్పించాలా. కానీ యేసు ప్రభు అయితే ఒక్కసారి మన అందరి కొరకు ఆయన ఆ యొక్క కలువరి శిలువలో బలైనాడండి. ఆయన గొప్ప దేవుడు. ఆయనలో అపవిత్రత అనేది ఎక్కడ కూడా లేదు. ఆ యొక్క పిలాతు ఏమంటండి యేసు ప్రభుని చూసి, ఈ యొక్క నీతివంతులలో ఎక్కడ కూడా దోషము నాకు కనబడలేదని చెప్పినాడు. కానీ అక్కడ ప్రజలు నేను నిర్దోషి, నేను చేతులు కడుక్కుంటున్నాను, ఈయనొక మరణానికి నేను బాధ్యుడు కాదని చెప్పి అన్నప్పుడు అక్కడ ఉండే ప్రజలందరూ ఏమన్నారండి, సరేలే ఆ యొక్క పాపం ఏదో మాకు మా పిల్లల పైన రానిలే, కానీ యేసు ప్రభు మాత్రము
సిలువ వేయబడాలన్నారండి. ఆ యొక్క ప్రజలు చూడండి, ఒకప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిని, ఏమండి ఉత్త పురుషులే 5,000 మంది, స్త్రీలు దానికంటే ఎంతోమంది గొప్పగా ఉన్నారు. అంతమంది తిన్నప్పుడు కూడా మిగిల్చబడింది. అబ్బా దేవుడు ఎంత గొప్ప దేవుడు అన్నారు. కానీ ఏం చేస్తున్నారు? నేను పరలోకం నుంచి వచ్చిన ఒక వ్యక్తిని, దేవుని కుమారుడని చెప్పిన దానికి ఆయనే సిలువ వేసినారండి. యూదులందరూ యేసు ప్రభువుకి రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. మెస్సయ్య వస్తాడు, మమ్మల్ని ఈ యొక్క పాపం నుంచి మనల్ని విమోచిస్తాడని చెప్పని వారు పాత గ్రంథంలో చదివి మెస్సయ్య కొరకు ఎదురు చూస్తున్న యొక్క యూదులే యేసు ప్రభు మనుష్య కుమారుడుగా ఈ యొక్క భూమి మీద వచ్చినప్పుడు ఏమన్నారు? ఈయన మనుష్య కుమారుడు, ఈయన ఎట్లా మెస్సయ్య అవుతాడండి, ఈయన అందరి లెక్క పుట్టినవాడని చెప్పి అనుకున్నారు. కానీ యేసు ప్రభు పరిశుద్ధాత్మ వలన పుట్టినవాడని చెప్పి వారు తెలుసుకోలేకపోయినా. ఎందుకు? వారి యొక్క కండ్లు గురుడితనము కలగజేసిన సైతాను తెలుసుకోకుండా గురుడితనము కలిగింది కాబట్టి తాము ఏం చేస్తున్నారో వారికి తెలియలేదు. ఈ యొక్క రాజు కూడా గురుడితనం గర్వించినాడు కాబట్టి తాను ఏం చేస్తున్నాడు అతను తెలుసుకోలేకపోయినాడు. అయ్యో ఇది నా కార్యము కాదు కదా, ఈ యొక్క పని నేను చేయకూడదు కదా అని చెప్పి తెలుసుకోలేక గర్వించి మీరు చెప్పేదని చెప్పిన వారిపైన ఆయన కోపగించుకొని దేవుని యొక్క శాపానికి గురైనాడు. కాబట్టి మనం ఎవరు కూడా దేవుని శాపానికి గురి అవుటకు దేవుడు మనల్ని పిలవలేదండి. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంలో చేర్చి పరిశుద్ధ జనాంగంతో కలిసి ఆయన్ని స్తుతించి ఆరాధించాలని చెప్పి దేవుడు మనల్ని ఆశపడ్డాడండి. ఆనాడైతే ఆ యొక్క రాజుని హెచ్చించినాడు. కానీ దేవుడు అంటాడు, మీరు రాజులైన యాజక సమూహం అంటాడు. మనల్ని రాజులుగా చేసినాడు, యాజకులుగా చేసినాడు. మనం అనుకోవచ్చు, నేను ఎంతమందిని తిట్టినప్పుడు కూడా నాకు ఏం కాలేదు అని చెప్పని అనుకోవచ్చు మనం. దేవుడు కనికరం గల దేవుడు అండి, చూస్తాడు, ఎంతవరకు చూడాలో అంతవరకు చూస్తాడు. కాబట్టి దేవుని మనము ఏం చేయకూడదండి. ఏం పర్వాలేదులే, నేను గొప్పవాడిని కదా, ఎవరిని ఏమంటే ఏం పర్వాలేదులే అని చెప్పి మనము దేవుని పరీక్షించకూడదు. మనం దేవుడు చూసేంతవరకు చూస్తాడు, కనికరం గల దేవుడు. ఎందుకంటే నా బిడ్డలు ఎవ్వరు కూడా నశించిన రకానికి పోకూడదని చెప్పి ఆయన ఆశపడి మనల్ని సంహరించుకోకుండా ఉన్నాడు. కాబట్టి మనల్ని ఇంకా ఎక్కడైనా దేవునికి విరోధంగా జీవిస్తున్నామా, ఆజ్ఞ అతిక్రమిస్తున్నామా? ఆజ్ఞ అతిక్రమమే పాపమునకు వచ్చి జీతం మరణం. కాబట్టి అటువంటి మరణం మనం పొందుకోకుండా మనం దేవుని రాజ్యంలో దేవునితో కలిసి మనం సహవాసం చేయాలని చెప్పి ఆ యొక్క దేవాది దేవుడు మన కొరకు తన యొక్క రక్తాన్ని పరిపూర్ణంగా ధారపోస్తున్నాడు. కాబట్టి అటువంటి ఒక దేవుడు మన కొరకు చేసిన ఆ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని ఎక్కడ కూడా గర్వం అనేది లేకుండా పరిపూర్ణంగా తీసివేసుకొని, ప్రభువా నాలో ఎక్కడైనా తండ్రి నీకు ఆయాసకరమైనది ఉంటే, దావీదు మహారాజు ఎప్పుడు ప్రార్థన చేసేది అదేంటి, దేవా నాలో ఎక్కడైనా ఆయాసకరమైనది ఉంటే దాన్ని తీసివేయి ప్రభా, నేను నీలో జీవించాలా ప్రభా. అందుకే దావీదు అంటే దేవునికి చాలా ఇష్టడండి. దేవుడు అంటాడు, నాకు ఇష్టమైన వ్యక్తి. ఎంతోమంది రాజ్యం ఏలినారు కానీ దావీదు లాంటి వ్యక్తి నాకు కనబడలేదు. ఎంతోమంది ఆరంభంలో చాలా బాగున్నారు కానీ ఆఖరి దశలో వాళ్ళు ఏమైపోయినారు? దేవునికి విరోధంగా జీవించి అనేక శాపాలకు గురైనారు. కానీ దావీదు మహారాజు తప్పు చేసినప్పుడు కూడా తన తప్పును తెలుసుకొని ప్రవక్త చెప్పినప్పుడు ప్రవక్తను గద్దించలేదండి. నువ్వేం నాకు వచ్చి చెప్పేదని చెప్పి అనలేదు. అయ్యో నేను ఎంత పాపం చేశాను కదా ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నీ యొక్క రక్షణానందం నా నుంచి తీసివేయదు ప్రభా, మరలా నాకు పుట్టించు ప్రభా, నేను నీలో జీవిస్తాను ప్రభా అని చెప్పి దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపడినాడు. కాబట్టి దావీదు మహారాజు అంటే దేవునికి ఇష్టం అండి. కాబట్టి మనము ఇష్టమైన ప్రజలుగా మనం జీవించాలా. దేవుని చిత్త ప్రకారంగా మనల్ని జీవించినట్లయితే దావీదును బట్టి దావీదు యొక్క సింహాసనం దేవుడు స్థిరపరిచినాడు. కాబట్టి మన యొక్క జీవితాలను ఆయన స్థిరపరచాలంటే, మన ద్వారా దేవుడు మహిమ పొందాలంటే దేవునికి ఇష్టం ప్రకారంగా మనం జీవిస్తూ దేవుడి యొక్క వాక్యాన్ని ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్.